మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొనిదెల గత కొన్ని రోజులుగా మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి గద్దర్ అవార్డు రావడంతో నిర్మాత నిహారిక పేరు ఎక్కువగా వినిపించింది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు రావడంతో నిహారిక సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక నిహారికకు ఈ ప్రాజెక్టు రావడానికి ఓ కుర్ర హీరో కారణం అన్న సంగతి తెలిసిందే. కుర్ర హీరో అంకిత్ కొయ్య, ఈ మూవీ డైరెక్టర్ యదువంశీ మంచి స్నేహితులు. ఈ కథను పట్టుకుని యదువంశీని తీసుకుని అనేక ప్రొడక్షన్ కంపెనీలకు అంకిత్ కొయ్య తిరిగారు. చివరికి ఈ ప్రాజెక్టు నిహారిక చేతికి వచ్చింది. ఈ కథను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ వద్దకు తీసుకువెళ్లిన అంకిత్ కొయ్యకు నిహారిక, యదువంశీలు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక అంకిత్ కొయ్య సైతం ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్లో మాట్లాడుతూ తెగ ఎమోషనల్ అయ్యారు. అంకిత్ కొయ్య నటించిన చిత్రాలు కూడా ఆ టైంలో బాగానే హిట్ అయ్యాయి. ఆయతో మనుడు ట్రెండింగ్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాతోనూ అంకిత్ కొయ్య మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు అంకిత్ కొయ్య కొన్ని ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించారు. బ్యూటీ అంటూ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానున్నారు. అంకిత్ కొయ్య బర్త్డే సందర్భంగా బ్యూటీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. ఇక అంకిత్ కొయ్య బర్త్డే సందర్భంగా నిహారిక స్పెషల్ పోస్టుని వేశారు. ఈ అబ్బాయి నాకు 5 ఏళ్లుగా తెలుసు. కలిసినప్పుడు గంటల కొద్దీ ఎప్పుడు మాట్లాడుకునే సినిమా టాపిక్ నాకు చాలా ఇష్టం. అదే నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సపోర్టివ్ పిల్లర్గా నిలిచారు. ఫ్యాషనేట్ స్టోరీ టెల్లర్స్కి సపోర్ట్గా నిలుస్తూ సరైన ప్లాట్ఫామ్లు కల్పిస్తుంటారు. ఇలానే స్వచ్ఛమైన మనసుతో ముందుకు వెళ్తుండాలి. హ్యాపీ బర్త్డే అంకిత్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో ఛాన్స్ కావాలన్నా, రీచ్ కావాలన్నా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా అని అన్నారు. చిరు విశ్వంభర సినిమాలోని సాంగ్లో నిహారిక స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం.